రాజకీయ పార్టీ ఒక అంశం మీద స్పష్టమైన అవగాహన ఉండాలి, ఒక స్టాండ్ తీసుకోవాలి. ఇలా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో మేము భాగస్వామ్య పక్షాలుగా పూర్తి స్టాండ్ తో ఉన్నారు. ఆ అంశం మీద ఎక్కడ కూడా నష్టం జరగకూడదు, ఈ బిల్లు ద్వారా ముస్లిం సమాజానికి ఎటువంటి నష్టం జరగకూడదు, దానిలో ఉన్నటువంటి క్లాజుల మీద పూర్తి స్థాయిలో అవగాహనతో తెలుగుదేశం పార్టీ చర్చించి అనేక రకాలుగా ఈ వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించి ఏదైతే జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీ ఏర్పాటైందో ఆ జేపీసీ ముందు అనేక సవరణలు ప్రతిపాదించి ఆ సవరణలన్నీ కూడా దగ్గరుండి చేయించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. నువ్వు అన్ని రాజకీయ పార్టీలు కూడా పార్లమెంట్ లో వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్పారు, నిర్మోహమాటంగా మాట్లాడారు. ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి స్టాండ్ ఏందో బయట చెప్పలా, లోపల చెప్పలా. వీళ్ళ చిత్తశుద్ధి ఏంటో ఇక్కడ అర్థమవుతా ఉంది. చేస్తే ధైర్యంగా చేయాలి, మేము చేసినట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా డైరెక్ట్ గా చెప్పాలి. అట్లా కాకుండా ఈ విధంగా బయట కూడా చెప్పి లోపల కూడా చేసి ఈ విధంగా ప్రవర్తించిన దేనికి? నువ్వు రాజ్యసభలో అనుకూలంగా ఓటు ఎందుకు వేసావు? నీ మీద ఉన్న కేసులు, భయం, నీకు మళ్ళా వాళ్ళని చూస్తే భయం, కేంద్ర ప్రభుత్వాన్ని చూస్తే వణుకు, నీకు ఏం చేస్తారో నేను ఒక దడ. నువ్వు తీసుకున్న స్టాండ్ గట్టిగా నిలబడలేని పరిస్థితి, నీ భయం, నువ్వు ఒక సమాజాన్ని మోసం చేస్తున్నావు అనేది ఇవాళ ప్రత్యేకంగా అందరూ కూడా అనుకుంటా ఉన్నారు. ఇప్పుడు టీడీపీ ఇవాళ ఒక బోర్డులో ముస్లిమేతరులు ఉండొచ్చు అనేది ఒకటి జేపీసీలో తీసుకొచ్చి దాన్ని వ్యతిరేకించాం. అది రాష్ట్రాలకు వదిలిపెట్టమన్నాం, దాన్ని సాధించారు సవరణలో. అదే విధంగా వక్ఫ్ భూముల మీద ఏమైనా వివాదాలు వస్తే కలెక్టర్లకు అధికారాలు ఇస్తే కలెక్టర్లకు కాదు రాష్ట్ర ప్రభుత్వాలకి వదిలేయాలని చెప్పి అదొక సవరణ చేసి దాన్ని సాధించాం. ఈ విధంగా దాదాపు 3-4 సవరణలు ప్రతిపాదించి వాటిని అమలు చేపించుకున్నటువంటి బాధ్యతాయుతమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరేమో అసలు ఈ డబుల్ గేమ్, డబుల్ రోల్ ప్లే చేసి ఏది చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఓ పక్క భయము, ఓ పక్క వీళ్ళ ఓట్లు పోతేమోనని ఇంకో రకమైన భయం రాష్ట్రంలో. ఇటువంటి పరిస్థితుల్లో మోసమే మన ఎజెండాగా పెట్టుకొని పనిచేసినటువంటి పార్టీ వైసీపీ పార్టీ అని చెప్పి ఇలా వీళ్ళకి ఏదో వాళ్ళ స్టాండ్ చెప్పే ధైర్యం లేనటువంటి చేతకాని పార్టీ ఈ పార్టీ అని చెప్పి చేతకాని నాయకుడు జగన్ అనేది ఇవాళ ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. ముస్లిం నేతలు ఎవరైతే ఆ పార్టీలో ఉన్నారో వాళ్ళందరూ ఆలోచించండి, మీ నాయకుడి స్టాండ్ ఏంటి? మీ నాయకుడికి అసలు సిగ్గుందా ఈ విధంగా ప్రవర్తించడానికి? మేము వ్యతిరేకం ఇస్తున్నామని ప్రకటనలు ఇస్తాడు, సిగ్గు లేకుండా లోక్సభలో ఒక రకంగా, రాజ్యసభలో ఇంకో రకంగా ప్రవర్తిస్తాడు. మన కర్నూలు నగరంలో టాప్ క్లాస్ అండ్ రిచెస్ట్ విల్లాస్ ప్రాజెక్ట్ అనంత ఫిల్మ్ నగర్. ఇది కేఎంసీ లిమిట్స్ లో వెంకటరమణ కాలనీకి కేవలం 2.5 కిలోమీటర్లకు దగ్గరగా 40 ఎకరాలలో టాప్ క్లాస్ క్లబ్ హౌస్ అండ్ రిసార్ట్ విత్ బిగ్ సైజ్ స్విమ్మింగ్ పూల్, ఇలాంటి ఎంతో అద్భుతమైన డెవలప్మెంట్స్ తో అనంత ఫిల్మ్ నగర్. వెంటనే సంప్రదించగలరు.